హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఒక ఇంట్రెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. శివునికి ఇష్టమైన పువ్వు బ్రహ్మకమలం పువ్వులు. ఇవి తెలంగాణ ప్రాంతంలో అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్రహ్మకమలం పూలు అంటే ఎక్కువగా హిమాలయ పర్వతాల్లో, కేరళ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూసే ఈ పూలు సిద్దిపేట జిల్లాలోని పరశురాములు స్వాతి దంపతులు ఇంటి పేరట్ల విరబూశాయి. దుబ్బాక ప్రాంతంలో ఒక కుటుంబం తెగ సంబరపడిపోతుంది. తమ ఇంట్లో ఒక మొక్కకు 2 బ్రహ్మకమలం పువ్వులు పూయడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శివుడే మా ఇంట్లో వచ్చి శివతాండవం చేసి బ్రహ్మకమలాలు పూజించాడని సంతోషంతో ఆలయంలో శివుని పాదాల వద్ద ఉంచారు. ఆ కుటుంబ సభ్యులు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహిస్తున్న పరశురాములు స్వాతి దంపతుల ఇంట్లో ఓ అద్భుతం వెలుగు చూసింది. 9 సంవత్సరాల క్రితం కేరళ ప్రాంతంలో చిన్న బ్రహ్మకమలం మొక్కను తీసుకొచ్చి తమ ఇంట్లో పెంచుకున్నారు ఆ దంపతులు. కేరళ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి డిఫరెంట్గా ఉంటుంది. నేల స్వభావాన్ని బట్టి బ్రహ్మకమలాలు పుష్కలంగా విరబూస్తాయి. కానీ మన ప్రాంతంలో మాత్రం అరుదుగా ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది మొక్కకు 2 కమలాలు పూయడంతో ఆ 2 పువ్వులను చూసేందుకు ఇరుగు పొరుగు జనం పోటెత్తారు. ఆసక్తిగా వచ్చి శివునికి ఇష్టమైన బ్రహ్మకమలాలను చూసి తరిస్తున్నారు. పూలు పూయడంతో ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని కుటుంబ సభ్యులైతే తెలిపారు. శివునికి ఇష్టమైన ఈ పువ్వులని కోసి శివాలయంలో శివుని చెంత ఉంచారు. బ్రహ్మకమలం పువ్వు బ్రహ్మ కూడా కూర్చుంటారని పురాణాలు చెబుతుంటాయి. 9 సంవత్సరాల తర్వాత ఆ మొక్కకు 2 బ్రహ్మకమలాలు వికసించాయి. శివుని అనుగ్రహంతో తమ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్కు లైక్ చేయండి. Thank you, friends.